ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ప్రతి విషయంలో బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య దోస్తీ బట్టబయలైంది. ప్రధానిని కలిసిన తర్వాత కేసీఆర్ కేటీఆర్ పై కేసులు పెడతామని రేవంత్ రెడ్డి అంటున్నారు. లేనిపోని విషయాలు తెచ్చి మాకు అంటగడుతున్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్ప సీఎంకు ఇంకా ఆలోచన లేదు అని కవిత మండిపడ్డారు. కూడా కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులకు మిత్తి మేము నెలకు 6,500 కోట్లు కడుతున్నామని చెప్పుకొచ్చారు. నేను ఇది కాగ్ రిపోర్ట్ చూపిస్తున్నా మీ అందరికి. ఇది నా సొంత కవిత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ కవిత్వం కాదు, కాగ్ రిపోర్ట్ చూపిస్తా ఉన్నాం. ఈ కాగ్ రిపోర్ట్ లో మొత్తం 2024-25కి మన ప్రభుత్వం 10 నెలల యావరేజ్ ఇచ్చిరు. వీళ్ళు కేవలం మిత్తి కోసం, అప్పుల మీద మిత్తి కోసం కట్టింది 22,000 కోట్లు. యావరేజ్ గా ప్రతి నెల లెక్క కూడా ఉన్నది. అన్ని 10 నెలలు నేను బాగా స్పష్టంగా చూసిన. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పిరు ఈ మాట అని. ఏ నెలలో కూడా 2,600కు మించి ఒక్క నెలలో కూడా డబ్బులు కట్టలేదు ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి కట్టనివి కట్టినట్టుగా చెప్తున్నారు. మరి ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు, ఏం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చేస్తున్నారు అన్నది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సాధికారికంగా చెప్పగలుగుతా ఉన్నా. సో ఇవాళ మేము ప్రజలకు చెప్పేది ఒకటే, ఆయన పిఎంని కలిసిన తర్వాత, ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది అదే ప్రశ్న మేము వేస్తే ఏమంటారంటే, ప్రధానమంత్రి మీటింగ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే సీఎం గారు చెప్పే మాట ఏంటిది, బీఆర్ఎస్ పని ఖతం అయిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఫినిష్ అయిపోతుంది, మేము కేసులు పెట్టబోతా ఉన్నాం, ఏందేందో జరిగిపోతున్నాయి, ఎక్కడెక్కడో ఎవరో చనిపోతున్నారు అని వింత వింతగా మాట్లాడడం మొదలుపెట్టి. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంది, చాలా స్పష్టంగా దోస్తి బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇవాళ బట్టబయలైంది, ప్రజల ముందు ఎక్స్పోజ్ అయింది. వాళ్ళిద్దరు కలిసిన తర్వాత బయటకు వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఏంటిది అని అంటే, ఇగో బీఆర్ఎస్ని ఖతం చేస్తాం, కేసీఆర్ని ఖతం చేస్తాం, కేటీఆర్ మీద కేసులు పెడతాం, అందరి మీద ఇదే మాటలు మాట్లాడుతున్నారు. లేనిపోని విషయాలు ఎక్కడెక్కడో తీసుకొచ్చి మాకు అంట పెడతా ఉన్నారు. అంటే కల్వకుంట్ల కుటుంబం మీద టార్గెట్ తప్ప, బీఆర్ఎస్ పార్టీ మీద టార్గెట్ తప్ప ఇంకో ఆలోచన కనబడతలేదు.